సో కాబట్టి మరొక హార్దిక్ పాండ్యాని తయారు చేయాలనే ఉద్దేశంతో నితీష్ కుమార్ రెడ్డిని ఫోకస్ చేయటం, అతనికి ఎక్కువ అవకాశాలు ఇస్తూ ఉన్నారు కాబట్టి సో నాకు ఒక థ్రెట్ అనేటువంటిది ఉంది అనేటువంటి దశలో లేనిపోని బడ్డెని తీసుకొని ఉన్న ప్లేస్ని పోగొట్టుకోవటం ఎందుకు అనేటువంటి ఒక ఇదిగా కనుక ఆలోచించేట్లయితే హార్దిక్ పాండ్యా అతనికి క్యాప్టెన్సీని యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. సో డెఫినెట్గా రోహిత్ శర్మనే ఉండేటువంటిది. ఇంకొకటి ఏంటి అంటే అఫ్కోర్స్ ఇంక అప్పుడు ఒకవేళ రోహిత్ శర్మ అందుబాటులో లేడు, బట్ హార్దిక్ పాండ్యాని కాదు ఆల్రెడీ అయిపోతుంది కాబట్టి ఇంకొకళ్ళని ఇన్వెస్ట్ చేద్దాం అనుకునేట్లయితే కనుక శుభ్మన్ గిల్ విల్ బి ది ఫస్ట్ చాయిస్. శుభ్మన్ గిల్ మీద ఇన్వెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఓకే, అయితే సార్ ఎలా ఉండబోతుంది అనుకోవాలి? ఆర్డర్ పరంగా మనం చూసినట్లయితే ఓపెనర్స్ ఎలా ఉంటారు, లేదా మిడిల్ ఆర్డర్ ఇలా ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అందులో వన్డే ఫార్మాట్కి వచ్చేవాడికి ఇబ్బంది లేదు. రోహిత్ శర్మ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్. సో కాబట్టి ఎట్లాగో రోహిత్ కనుక టీంలో ఉండేట్లయితే రోహిత్ విల్ ఓపెన్ ది ఇన్నింగ్స్. అలాగనే శుభ్మన్ గిల్ ఉన్నాడు, ఈవెన్ యశస్వి జైస్వాల్ ఇస్ దేర్. కాకపోతే ఏంటంటే ఇషాన్ కిషన్ లాంటి వాళ్ళని మళ్ళీ ట్రై చేస్తారా లేదా అనేటువంటిదే కొంచెం డౌట్. సో అది కాకపోతే కనుక మనకు వచ్చిన ఇబ్బంది లేదు. జైస్వాల్ అండ్ రోహిత్ శర్మ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్. దెన్ యాక్చువల్గా విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, ఈవెన్ హార్దిక్ పాండ్యా ఇస్ దేర్. జడేజా డెఫినెట్గా 50 ఓవర్ ఫార్మేట్లో ఉంటాడు. నితీష్ కుమార్ రెడ్డి ఇందాక మనం చెప్పుకున్నట్టు. ఆ తర్వాత దట్ ఫాలోస్ ది రిషబ్ పంత్ ఎలాగో ఉండనే ఉన్నాడు మిడిల్ ఆర్డర్ని స్ట్రెంథెన్ చేయడానికి. సో అందుకని ఇందులో ఇబ్బంది ఏమీ లేదు. అదే రకమైనటువంటి కాంబినేషన్ ఉంటుంది. 50 ఓవర్ ఫార్మేట్ మనకి లాస్ట్ ఏదైతే ఆడారో అదే కాంబినేషన్ ఉంటుంది. పెద్ద ఛాంపియన్స్ ట్రోఫీ కాబట్టి బైలాటరల్ సిరీస్ అయితే కనుక కొంతమందిని కొత్త వాళ్ళని అవకాశాలు ఇవ్వటం, వాళ్ళని ప్రయత్నం చేయటం అనేటి ఉంటుంది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ ఇది. సో వన్ ఆఫ్ ది ఐసీసీ ఈవెంట్, ప్రెస్టీజియస్ ఈవెంట్ మనకి. సో అందుకని డెఫినెట్గానే సీనియర్స్కి అవకాశం ఇస్తారు. కానీ ఐ డోంట్ థింక్ ఈసారి సెలక్షన్లో కొత్త వాళ్ళకి ఏదో అవకాశం, అంటే నితీష్ కుమార్ లాంటి వాళ్ళు కొత్త వాళ్ళే అవుతారు. అంటే నేనేది ఎట్లాగో బహుశా కనుక అయ్యేట్లయితే రింకు సింగ్కి అవకాశం ఇచ్చేటువంటిది. బట్ ఐఎమ్ షూర్ హైదరాబాద్ తిలక్ వర్మ లాంటి వాళ్ళని అవకాశం ఇచ్చేటువంటి ఇది లేదు. ఎందుకంటే అతనికి ఆల్రెడీ T20 ప్లేయర్గా ఒక బ్రాండింగ్ పడిపోయి ఉంది. సో అందుకని ఆ ఫార్మేట్లో వాళ్ళని ట్రై చేస్తూ రింకు సింగ్ లాంటి వాళ్ళని మిడిల్ ఆర్డర్లో స్ట్రెంథెన్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈవెన్ అభిషేక్ శర్మ ఇస్ దేర్. సో ఇట్లాంటి వాళ్ళని ట్రై చేసే అవకాశం ఉంది. సో బౌలింగ్ పరంగా ఎలా ఉండొచ్చండి? స్పిన్నర్ల చాయిస్లో ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? స్పిన్నర్ల ఛాయిస్ అంటే జడేజా ఎట్లాగా ఉన్నాడు, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ యాక్చువల్గా తను మొన్న ఇదయ్యాడు కాబట్టి 5th టెస్ట్కి అతను అందుబాటులో లేడు. కానీ లేకపోతే అక్షర్ పటేల్ ఉండనే ఉన్నాడు. సో కాబట్టి మనకి స్పిన్నర్ల విషయంలో బౌలింగ్ ఆల్రౌండర్లు ముగ్గురు ఉండనే ఉన్నారు. ప్లస్ మనం చెప్పాల్సినటువంటిది ఇది దుబాయ్లో జరిగేటువంటిది. దుబాయ్ వికెట్ అనేటువంటిది స్లో టర్నర్ ఉంటుంది కానీ కంప్లీట్గా స్పిన్నర్లకి హెల్ప్ చేసేవి. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ఆ డ్రై కండిషన్స్, దాంతో సరిగా వికెట్ని ప్రిపేర్ చేయడానికి వాళ్ళకి క్యూరేటరీ వాటరింగ్ చేయడానికి దానికి టైం దొరకకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఫస్టే ఒక రాక్ సాలిడ్ వికెట్ని తయారు చేసి ఉంచుతారు. కాబట్టి రాను స్లో టర్నర్ అవుతుంది, స్లోవర్ వన్ అవుతూ ఉంటుంది. కానీ కంప్లీట్ మన చెన్నై వికెట్టో లేకపోతే కనుక బెంగళూరు వికెట్టో, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా లాంటి వికెట్ అయ్యేటువంటిది అంత పెద్ద టర్నర్ బనానా టర్న్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. సో ఈవెన్ అక్కడ కూడా స్పిన్నర్ల కన్నా కూడా మెయిన్గా అనేటువంటిది పేసర్లు విల్ ప్లే ది మేజర్ రోల్. షమీ ఉంటారా ఉండరా అంటే ఏం చెప్తారు? షమీ 50 ఓవర్ ఫార్మేట్కి వస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ డొమెస్టిక్ ఆడుతూ ఉన్నాడు. షమీ ఆల్రెడీ బీసీసీఐ రంజీ ట్రోఫీ వాటిలో ఆడాడు, విజయ్ హజారే దాంట్లో ఉన్నాడు. సో కాబట్టి డొమెస్టిక్ క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. కాకపోతే 50 ఓవర్ ఫార్మాట్కి సరిపోయేటువంటి ఫిట్నెస్ తోటి ఉన్నాడు. అంటే టెస్ట్ మ్యాచ్కి ఎందుకు